వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల్ల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కో అడుగు ముందుకేస్తూ కూడా తన పరిపాలన చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన టీపీసీసీ అధ్యక్షుడు అయిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సుమారు 140 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ. అలాంటి పార్టీలో మరి అనతి కాలంలో టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఆయన టీపీసీసీ అధ్యక్షుడు కావడం ఒక ఎత్తు అయితే, టీపీసీసీ అధ్యక్షుడిగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ఎంత కృషి చేశారో దానికి నిదర్శనమే ఆయన ముఖ్యమంత్రి కావడం. సీనియర్లంతా కూడా అంగీకరించడం జరిగింది. మొత్తానికి 2 సంవత్సరాల పాలన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పి జాతీయ కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా ఆయన ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో ఆ బహిరంగ సభల్లో వాళ్ళ చేత డిక్లరేషన్లు ఇప్పించి మొత్తానికి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశారు. అదే క్రమంలో జాతీయ కాంగ్రెస్కు సంబంధించిన నాయకులను కూడా ఆయన తెలంగాణకు పిలిపించారు. మొత్తానికి కాంగ్రెస్ అంటేనే నమ్మకం, కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అనే ఆ నమ్మకాన్ని నిలబెట్టే క్రమంలో రేవంత్ రెడ్డి ప్రచారంలో సక్సెస్ అయ్యారు. అదే క్రమంలో సీఎంగా ప్రభుత్వంలో 2 సంవత్సరాల కాలాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. అయితే 100 రోజుల సమయం పూర్తయిపోయింది. 6 గ్యారంటీల్లో 13 పథకాలు పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైనే ఉండే. అదే క్రమంలో 420 హామీలు కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా అవన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలంటే, పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే తెలంగాణ ఖజానా అప్పుడు ప్రభుత్వం ఒక 7-8 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపణలు చేస్తూ ఇక వెళ్తున్న క్రమంలో రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, ఇక్కడంతా లంక బిందెలు ఉంటాయనుకున్నాను కానీ ఖాళీ కుండలు కనిపిస్తున్నాయని చెప్పి చెప్పడం కావచ్చు. 2-3 సందర్భాల్లో ఆయన ఉద్యోగులతో మాట్లాడే క్రమంలో నా జేబులో చీల్లి గవ్వలేదని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో ఢిల్లీకి వెళ్తే నన్ను చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తున్నారని చెప్పడం కావచ్చు. ఒకవైపు ఆర్థిక విషయంలో ప్రజలకు ఒక సంకేతం ఇస్తూనే మరొక విషయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయనే సంకేతం కూడా ఇస్తున్నారు. మరొక వైపు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది కనుక కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కావచ్చు, అదే క్రమంలో ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి తీసుకోవాల్సిన లోన్ల విషయంలో కావచ్చు. ఆయన అటు ఢిల్లీకి ఇటు తెలంగాణలో ప్రజల వద్దకు వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పుల కారణంగా వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నామని చెప్పడం కావచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఒకవైపు పార్టీలో సీనియర్లు హైకమాండ్కి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ప్రచారం ఒకవైపు, ఆయనను ఒక 6 నెలలు కూడా ముఖ్యమంత్రిగా ఉండనియారని చెప్పి కూడా ప్రచారం మరొక వైపు. వీటన్నిటిని కూడా తోసి రాజనిపించుకున్నాడు రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాల 3 నెలల కాలం దిగ్విజయంగా పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఒక సీఎంగా ప్రజాపాలన మాది, ప్రజల వద్దకే మేము వెళ్తాము, ప్రజాపాలన కొనసాగిస్తాం, మాది ప్రజాప్రభుత్వం అని చెప్తూ ఆయన ఆ దిశగా వేస్తున్న అడుగులకు తెలంగాణ ప్రజల నుంచి కూడా మద్దతు వస్తుంది. మద్దతు ఏ రకంగా వస్తుందంటే, ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు, మోసపూరితమైన హామీలు ఇచ్చారు. దీంట్లో కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిందని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ 2 కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇక ప్రజల్లో మీపైన తీవ్ర వ్యతిరేకత ఉందని వారు చెవుల్లో వాళ్ళు ప్రతిరోజు చేస్తున్న విమర్శలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే ప్రజలు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకంగా ఉన్నారా అని కాస్త ఆలోచించినట్టున్నాడు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిని కూడా లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించడానికి కాస్త టైం తీసుకున్నాడు. అయితే ఇక సమయం మించిపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రావు కనుక ఖచ్చితంగా గ్రామాలకు రావాల్సిన నిధుల విషయంలో ముందుగా పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా నిర్వహించాలనే ఒక సంకల్పంతో ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, పార్టీ గుర్తులు లేని అలాగే మద్దతుదారులు మాత్రమే బలపరిచే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు గెలుపొందడం కావచ్చు. ప్రజలు మా పైన విశ్వాసం ఉంచారు.
ఆ గుర్తులు లేని ఎన్నికల్లో కూడా మాకు ఓట్లేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వానికి అనుకూలంగా పడే ఈ ఓట్లు మరి ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా విపరీతమైన వ్యతిరేకత ఉందని ఇటు బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు చెప్పినప్పటికీ కూడా ఓవరాల్‌గా ఆ వాదనలన్నిటి కూడా మరి తెలంగాణ ప్రజలు పూర్తిగా కొంత కాంగ్రెస్‌కే మొగ్గు చూపడం కావచ్చు. అదే క్రమంలో ఇక మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం కావచ్చు. ఒకవైపు పల్లె ఓటరు తీర్పును పూర్తి స్థాయిలో ఆస్వాదించిన రేవంత్ రెడ్డి పట్టణ ఓటర్ తీర్పును కూడా ఆస్వాదించాలనుకున్నాడు. అందుకే మున్సిపల్ ఎన్నికలకు కూడా మరి ముందుకెళ్ళాడు. దాంట్లో కూడా మరి పంచాయతీ ఎన్నికల కంటే కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఇంకా మెరుగైన ఫలితాలు రావడం కావచ్చు. ఇప్పుడు మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్యాబినెట్ భేటీ కూడా జరుగుతోంది. సో రైతు భరోసా కావచ్చు. ఒకసారి పట్టణ ఓటరు నాడీ చూశాడు. అదే క్రమంలో పల్లె ఓటరు నాడీని కూడా తెలుసుకున్న రేవంత్ రెడ్డి మరొకసారి పల్లె ఓటర్ను టచ్ చేయబోతున్నాడు. అయితే ఒక్కసారిగా కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కనుక ప్రజలు మరిప్పుడు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రైతు భరోసా కావచ్చు, అదే క్రమంలో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కావచ్చు, 2500 ప్రతి మహిళకి ఇస్తానన్న పింఛన్ అంశం కావచ్చు. సో అదే క్రమంలో రైతు కూలీలకు ఏటా 12,000 రూపాయలు కావచ్చు. సో ఇవన్నీ కొంత ప్రతికూల అంశాలుగా పరిగణిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో అందుకే మరి రేవంత్ రెడ్డి 2 రకాలుగా ఆలోచన చేస్తున్నటువంటి ప్లాన్ ఏలో మరి ముందుగానే ఈ యొక్క జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడమా, లేకుంటే ఈ వ్యవస్థను మొత్తం రద్దు చేయడం అనే ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ఖజానా రోజు రోజు కూడా కొంత దిగజారిపోతున్న పరిస్థితి. సో వడ్డీలు కట్టడానికి అప్పులు చేయడం కోసం ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఒకవైపు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి అనుకూలమైన ఓటర్ తీర్పు ఉంటుంది కనుక ఆ తీర్పు ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే పర్వాలేదు. కానీ ఒకవేళ కొంత ఏదైనా ప్రతికూల ఫలితాలు వస్తే, ఎందుకంటే ఈ ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 150 డివిజన్లకు, జిహెచ్ఎంసీని 300 డివిజన్లకు విస్తరించడం కావచ్చు. సో 3 కమిషనరేట్లు ఏర్పాటు చేయడం కావచ్చు. అదే క్రమంలో మొత్తానికి హైదరాబాదు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని లక్ష్యంతో ముందుకెళ్తున్న క్రమంలో మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కనుక ఇప్పుడు నిర్వహిస్తే మరి ఫలితాలు గనక కొంత ప్రతికూలంగా వస్తే ఆ ఇంపాక్టు జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఉంటుంది కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. సో మొత్తానికి క్యాబినెట్ భేటీలో చాలా అంశాలు అయితే చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదే క్రమంలో అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు మరి ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ పైన కూడా మరి పరిశీలిస్తారు కనుక సో కూలంకుషంగా మరి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం అనే అంశంలో కూడా రేవంత్ రెడ్డి మరి యొక్క బడ్జెట్ను రూపకల్పన చేయడంలో కావచ్చు. సో దాంట్లో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. అదే క్రమంలో సో మరి మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలపై దృష్టి కేంద్రీకరించింది. వాస్తవానికి ఈ సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా అది ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీకైనా కూడా మరి అనుకూలంగా వచ్చే తీర్పు ఉంటుంది. కానీ కొంత ప్రతికూలత ఎదురైనప్పటికీ కూడా ఆ ఇంపాక్ట్ జిహెచ్ఎంసీ మీద పడుతుంది కనుక సో ఈ క్రమంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ముందు నిర్వహించి ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా లోకల్ బాడీస్ ఎన్నికల్లో మరి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పు విషయంలో మరి కొంత పాజిటివిటీ ఉన్నప్పటికీ కూడా మరి నెగటివిటీ అనేది రాకుండా ఒకవైపు ఆర్థిక కష్టాలను ప్రజలకు వివరిస్తూనే మరొక వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సో మరి ఒక 2 పట్టాలపై ఒక ప్రభుత్వాన్ని నడిపే వ్యవస్థనైతే ఆయన తీసుకువెళ్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది మాత్రం ఇక అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారా, దాంట్లో మరి పూర్తిగా ఆ వ్యవస్థను కూడా ఆ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వ్యవస్థను కూడా రద్దు చేస్తారని జరుగుతున్న ప్రచారంలో కావచ్చు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. సో కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అదే క్రమంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ను ఎలా రూపొందిస్తారు, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత
మూడోసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ మాత్రం తెలంగాణ ప్రజలు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో. సో ఆ బడ్జెట్ రూపకల్పన జరిగి ఆ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణలో మరొకసారి కూడా ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉందన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతానికి కావచ్చు, రైతాంగానికి కావచ్చు, సో విద్యారంగానికి కావచ్చు, వైద్య రంగానికి కావచ్చు, సో మొత్తానికి పెద్దపీట వేయాలనే ఆలోచన తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దీంట్లో మరొకసారి గ్రామీణ ఓటరు తీర్పు కోరబోతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ కూడా చాలా కీలకంగా మారబోతుంది. సో ఈ అంశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరొక 3 సంవత్సరాలు కాదు, ఇంకొక టర్ము అంటే 5 సంవత్సరాలు, మొత్తానికి 10 సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటానని చెప్తున్న కాన్ఫిడెన్స్లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, ఈ 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించడంతో పాటు ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో, అలాగే మరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ను అగ్రస్థానంలో నిలబెట్టిన రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారు. సో రేవంత్ మా నాయకుడు అని కూడా కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, అందరు కూడా శ్రేణులంతా ముక్తకంఠంతో చెప్తున్న నేపథ్యంలో ఈ విజయం తర్వాత మరొక 2 విజయాలు కూడా కీలకంగా మారనున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు.